రాను రాను టీచర్ల పరిస్థితి ఎట్లయితదో నాకైతే అర్థమైతలేదు. నిజంగా ఒక నల్గొండ దగ్గర రీసెంట్‌గా అయింది. టీచర్ మందలించిందని చెప్పి ఇంటికే ఎళ్లి టీచర్‌ని చంపేసిర్రు. అది కూడా 10థ్ క్లాస్ విద్యార్థులు. అలాగే ఒక చిన్న పిల్లవాడిని అసలుకు నాకు అంత పెద్ద దెబ్బ కొట్టినట్టు కూడా అనిపియలేదు. చాలామంది పిల్లలు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు అంటే ఎక్కులు బట్టి ఏడుస్తూనే ఉంటారు. సరే నార్మల్‌గానే ఏడుస్తుర్రు కదా అని చాలామంది అనుకుంటారు. హోంవర్క్ రాయలేదని చెప్పి కొంచెం గల్ల పట్టుకొని చెంప మీద ఇలా కొట్టిందంతే. అంత పెద్ద దెబ్బ గూడా ఏం గాదు. కాకపోతే భయపడి తను ఏమైందేమో మరి గుండె అయితే ఆగిపోయింది. గుండె ఆగిపోయిందా? లేకపోతే స్పృహ తప్పి పడిపోయిండా? ఏమైందో తెలీదు గానీ చిన్న పిల్లగాడు గూడా చనిపోయిండు. ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళినా గూడా ఒక హాస్పిటల్ పట్టించుకోలేదు. ఇంకో హాస్పిటల్ తీసుకోలోపే చనిపోయాడని జెప్పిండు. ఒకప్పుడు అదే టీచర్లు మమ్మల్ని పిర్రల మీద కొట్టేటోళ్ళు. ఏళ్ళు పగిలేవి డస్టర్‌తోని. అప్పుడు చెక్క డస్టర్‌లు ఉండేది. చెక్క డస్టర్‌లు కొడితే ఏళ్ళు పగిలేవి. అంతా కొట్టినా గూడా మా పేరెంట్స్ ఒక్కసారి గూడా వచ్చి స్కూల్‌కొచ్చి ఏంది మా కొడుకుని ఇట్లా కొట్టిరని చెప్పి అడగకపోయేది. కానీ ఇప్పుడు అసలుకు కొంచెం మందలిచ్చినా చాలా అంటే చాలా ఇబ్బందుంది. ఇప్పుడు జూడు ఒక పిల్లగాడిని ఒక దెబ్బ కొట్టినామనుకోండి తెల్లారే ఆళ్ళ పేరెంట్స్ వచ్చి ఎందుకు కొట్టిర్రు మా వోళ్ళని అని అడుగుతుర్రు. అందుకే గదా పిల్లలు తయారైతుంది. ఇప్పుడు ఈ చిన్న పిల్లల్ని ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ క్లాస్ వాళ్ళకి భయం లేకనే వాడు 10థ్ క్లాస్ వరకొచ్చిండు. 10థ్ క్లాస్‌లో మందలించేసరికి టీచర్‌నే చంపేసిర్రు. నిజంగా టీచర్లకు చాలా బాధుందండి. ఎందుకంటే టీచర్లు గూడా పిల్లలు ఎదగాలనుకుంటారు. ఒక మంచి స్టేజ్‌లో ఉండాలనుకుంటారు. నిజంగా వాళ్ళకి టీచింగ్ చెప్తే వాళ్ళకేమొస్తది? మీరే చెప్పండి. వాళ్ళ ఇంట్లో అయితే డాక్టర్లు గాదు గదా! కాకపోతే ఏందంటే తను చెప్పే టీచింగ్ వల్ల ఒక విద్యార్థి ఎదిగి ఒక స్టేజ్‌లో ఉండాడనుకోండి. పలానా స్కూల్ నుంచెళ్ళి వచ్చిండు. ఆ స్కూల్‌లో టీచర్ చెప్పడం వల్ల నేను ఇట్లా అయినా. ఆహ్, పై పొజిషన్‌లో ఉన్న ఆ వ్యక్తికైతే ఒక ఒపీనియన్ ఉంటది గదా! పలానా ఈ టీచర్ వల్ల నేను మారినా, ఈ టీచర్ వల్లే నేను చదివినా అని జెప్పి. తను మనసులో అయితే ఒక ఒపీనియన్ ఉంటది గదా! ఎంతోమంది స్టూడెంట్స్ పోతూనే ఉంటారు. ప్రైవేట్ స్కూల్‌లో గావచ్చు, గవర్నమెంట్ స్కూల్‌లో గావచ్చు. తను ఎప్పుడు అక్కడే. అక్కడ కాకపోయినా ఇంకో స్కూల్‌లో పిల్లలకి చెప్తూనే ఉంటాడు. నేనేమంటున్నా అంటే అసలు తప్పు ఎవరిదో గురించి నేను మాట్లాడతలేను. తప్పు స్టూడెంట్స్‌దా లేకపోతే టీచర్స్‌దా అసలు నాకే అర్థమైతలేదు. మీరే చెప్పండి. నల్గొండ దగ్గర ఇద్దరు పిల్లల్ని మందలించినందుకు చెప్పినా గదా! ఇంటికెళ్ళి చంపిరని జెప్పి. తప్పెవరిది దీంట్ల? తను తప్పుడు కొన్ని బానిసలు అంటే ఎట్లా అంటే వాళ్ళు డ్రింక్ చేస్తుర్రనో లేకపోతే ఏదో వేరేదేమో తీసుకుంటారని జెప్పి టీచర్ మందలించిందని జెప్పి టీచర్‌నైతే చంపేసిర్రు. ఇప్పుడిక్కడ తప్పు టీచర్ వాళ్ళు చేంజ్ గావాలని జెప్పిన టీచర్‌దా? అయితే ఏం జరుగుతుందని తెలిసి పట్టించుకొని వాళ్ళ తల్లిదండ్రులదా? లేకపోతే నిండా 18 ఏళ్ళు గూడా లేని ఆ పిల్లలదా? అసలు తప్పెవరిది? నిజంగా తలుచుకుంటేనే ఎట్నో అనిపిస్తుంది. ఇంకా కొన్ని స్కూళ్ళలో నేను గూడా రీసెంట్‌గా చూసిన. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక తల్లి ఒక స్కూల్‌కెళ్ళింది చిన్న పిల్లవాడిని. పిల్లగాడు ఏడ్చుకుంటూ వచ్చి 2, 3 రోజుల నుంచెల్లి భయపడుతున్నా అని జెప్పి, ఏమైంది? ఏమైందని జెప్పి భయపడుతున్నా అని జెప్పి ఎళ్ళింది. ఎళ్ళి పిల్లగాడు గూడా చెప్పిండు, నన్ను కొట్టింది టీచర్ అని. సీసీటీవీ ఫుటేజ్ తీసి మరి మా పిల్లల్ని ఎట్లా కొడతారు? ఎట్లా కొడతారు? ఎట్లా కొడతారు? అని జెప్పి ఒక 100 సార్లు అడిగింది. ఆ వీడియోలో ఎట్లా కొడతారు మా పిల్లల్ని అని జెప్పి. అంటే టీచర్ కొట్టొద్దా అండి? నాకు అర్థమైతలేదు. ఒక మాట టీచర్ కొట్టొద్దా? టీచర్ కొట్టకపోతే భయం ఏడుంటది? ఇక మొత్తం రౌడీలు, గుండాలు. ఇటు తల్లిదండ్రుల భయం ఉండొద్దు. అటు టీచర్ల భయం ఉండొద్దు. మరి ఎట్లా తయారవుతారు? ఇగో మందలించంగానే ఒక టీచర్‌ని చంపిర్రు గదా! అట్లా తయారవుతారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు భయం ఉండాలి. ఓకే. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి చనిపోయిండు గదా! ఏది టీచర్ కొట్టిందనో లేకపోతే భయంతోనో చనిపోయిండు. అది కోయిన్సిడెంట్. అంటే ఆ టీచర్ చంపిందని నేను అనను. ఎందుకంటే తను కొట్టిన దెబ్బ అసలు దెబ్బనే గాదు. నాకు తెలిసినంత వరకు. సరే తను గుండీలిప్పి కొంచెం గల్లబట్టి కొట్టడం కొంచెం తప్పే. అంటే ఎలా అంటే తను మరీ గుండీలిప్పి మరీ ఇట్లా గల్ల పట్టుకొని కొట్టడం అనేది ఓకే. కొంచెం తప్పనుకోవచ్చు. కాకపోతే అక్కడ టీచర్ గూడా ఎక్స్‌పెక్ట్ జేషుండదు. అరే! పిల్లగాడు చనిపోతాడని జెప్పి. కాకపోతే ఏ టీచర్ అయినా సరే పిల్లల్ని తన అదుపులో ఉంచుకోవాలి. కొంచెం భయం పెడితేనే చదువుతారని జెప్పి కొంచెం భయపెట్టొచ్చు. నిజంగా ఒక్కొక్క స్కూల్‌లో మేము చదువుతున్నప్పుడు మేము కొట్టే దెబ్బలకు చెప్పాలంటే మరి అసలు ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు టీచర్లు కొట్టే దెబ్బల వల్ల గాదు. ఇప్పుడు తింటున్న ఫుడ్ వల్లనే చిన్న పిల్లలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ కిరాణా షాప్‌లో చిప్సు, చాక్లెట్లు, కూల్ డ్రింక్సు వాళ్ళు తినే ఫుడ్ వల్లనే
నాకు తెలిసినంత వరకు ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటా. లేకపోతే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ వాళ్ళకి ఈ గుండెపోటు లేదండి. ఏడ్చి ఏమన్నా పిల్లగాడు చనిపోతాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆ పిల్లగాడు కూడా అంతకుముందు రోజు ఎక్కడనో తీర్థయాత్రలకు ఎక్కడికో వెళ్ళి అదే రోజు వచ్చిండంట. ఏదో ముందు పెట్టించిన హోంవర్క్ చేయలేదని చెప్పి ఆ మేడం అయితే భయపెట్టించింది. ఒక దెబ్బ కూడా కొట్టింది. ఆ దెబ్బ కూడా అంత పెద్ద దెబ్బేం కాదు. ఎందుకంటే నేను చూసిన వీడియో కూడా చాలా చిన్నగానే ఉంది. కాకపోతే నేను ఆ వీడియో దొరికితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తా. కాకపోతే ఇక్కడ టీచర్ వల్ల తప్పేంది అనిపించిందంటే, నిజంగా తను అట్లా స్పృహ పడిపోయినప్పుడు కొంచెం హార్ట్ మీద ఒత్తేది ఉండే, సిపిఆర్ చేసేది ఉండే అనిపించింది. వాళ్ళు చేయకపోవడం వాళ్ళ తప్పు. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా అసలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. ఫస్ట్ ఏదైనా సరే పేరెంట్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే ఇలాంటిది జరుగుతుంది. అలా తల్లిదండ్రులు అదే అంటారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి. నిజంగా టీచర్లకు మాత్రం ముందు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చూస్తున్నా కదా, రోజుకు ఒక్కరో ఇద్దరు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి మా పిల్లలు ఎందుకు కొడుతురు అని చెప్పి అడిగే పేరెంట్స్ ఇప్పటికి కూడా. ప్లీజ్ దయచేసి పిల్లలకు సరే మీరు టీచర్ని కొట్టొద్దు అంటారు కాబట్టి మీరైనా భయం పెట్టండి, మీరైనా దగ్గర నుంచి చదివించండి. ఇటు మీరు మారం చేసి అటు టీచర్ని కొట్టొద్దు అంటే మాత్రం మీ పిల్లలు మీ చేతులు ఉండరు, ఖచ్చితంగా రౌడీలు ఉండాలని అవుతారు. ఒకసారి ఆలోచించండి. ఎవరికన్నా కింద కూడా కామెంట్ చేయండి అసలు తప్పు ఎవరిదని. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. ఉంటా.